మీ తాటాకు చప్పుళ్ళకి ఎవడో భయపడేది లేదు. పార్టీ తరఫున మనం ఏం పొడిచామని మనకు గౌరవం ఇవ్వాలనేది. వేములపాటి అజయ్ గారిని సస్పెండ్ చేశాడంటే ఒక ఎదవా, వాడు ఎవరో నాకు కూడా తెలియదు. మాకు తగిన న్యాయం చేయలేదు అని చెప్పి రోడ్డుకి ఎక్కుతారు. పార్టీ పరువు తీసినట్టు కాదా? ఈ రోజున జరిగిన ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనది. ఒక విష సంస్కృతిని ఈరోజు ప్రేరేపించిన పరిస్థితి అయితే ఉంది. ఆధిపత్య పోరుతో ఏ పార్టీ తరపున నువ్వు నాయకుడిగా ఎదిగావో ఆ పార్టీ నాయకుల మీద దాడికి ఉపక్రమించడం అనేది చాలా హేయమైన చర్య. జనసేన పార్టీ లేకపోతే మీకు నాయకులుగా గుర్తింపు లేదు అనే విషయాన్ని మర్చిపోయారా? పెద్ద ఆయన వేములపాటి అజయ్ గారి మీదకి ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం గతంలో 600-700 సభ్యత్వాలు 5,000 పైచీలకు దూసుకుపోతూ ఉంది. ఒక పోటీతత్వం అయితే ఉండాలి. జనసేన పార్టీలో కానీ మరే ఇతర పోటీలో కానీ ఆధిపత్య ధోరణి కొనసాగుతుంది. దాన్ని సేవా మార్గంలో ప్రజలకు దగ్గరయ్యే విధంగా, లేకపోతే పార్టీకి సేవ చేసి నువ్వు మార్కులు సంపాదించాలే. కానీ ఒక పార్టీ పెద్దలు వచ్చినప్పుడు ఏ పార్టీతో అయితే నువ్వు ఎదుగున్నావో ఆ పార్టీ పెద్దలపైకి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్యమీ సభ్యత్వం జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. 10,002 పైచీలకు 2,200 పైచీలకు పోయింది. మా జిల్లా పర్యవేక్షకులు మా పెద్ద ఆయన వేములపాటి అజయ్ గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని గత సంవత్సరంలో 2024లో 9,000 మాత్రమే ఉన్న సభ్యత్వాల్ని గత సంవత్సరం 2024లో 37,000 పైచీల కంటే 4 ఇంతలు పైచేయి చేశారు. ఈరోజు ఉద్యమీ సభ్యత్వం నమోదు స్టార్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లాలో ఉద్యమీ బాధ్యతలు తీసుకోమని చెప్పినప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకొని 1 lakh మిషన్ ఉద్యమీ అనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ కాస్త ఎక్కడైనా బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రేరేపిస్తూ శరీరం సహకరించకపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా దాదాపు 50,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడంలో వేములపాటి అజయ్ గారు కీలకంగా వ్యవహరించారు. ఈరోజు దాడిని చూసినట్లయితే వేములపాటి అజయ్ గారిని సస్పెండ్ చేశాడంటే ఒక ఎదవా, వాడు ఎవరో నాకు కూడా తెలియదు. నిన్ననే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి చెప్పారు ఎవరిని సస్పెండ్ చేసే హక్కు లేదు అని. ఏ ఉద్దేశంతో మీరు ఆ విధంగా చెప్తారు? మాకు తగిన న్యాయం చేయలేదు అని చెప్పి రోడ్డుకి ఎక్కుతారు. పార్టీ పరువు తీసినట్టు కాదా అని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఉద్దేశపూర్వకంగా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఈరోజు చంద్రవాడ హరీష్ మృదుల దంపతులు వేములపాటి అజయ్ గారి నాయకత్వంలో 300 మందితో బహిరంగ సభ పెట్టి 10,000 పైచీలకు సభ్యత్వాలు ఏదే ఉన్నాయో దాన్ని డబల్ చేయాలనే ఉద్దేశంతో ఒళ్ళు సహకరించకపోయినా ఆడకు వచ్చి కూర్చుంటే ఉద్దేశపూర్వకంగా మీ ప్రొటెస్ట్ ఏమైనా ఉంటే పార్టీ కార్యాలయంలో చేయండి. మీరు సేవ చేసి గుర్తింపు పొందాలనుకుంటే ప్రజల్లో తిరగండి. లేదు పోటీతత్వంతో మరిన్ని ఉద్యమీ నమోదు చేయాలి. అంతేగాని స్వపక్షం పార్టీ ఒక బహిరంగ సభ జరుగుతున్నట్టు ఉద్దేశపూర్వకంగా మీరు ఎంటర్ అయ్యి దాడికి ప్రయత్నించడం, కర్రలు తీసుకొని కొట్టడానికి ముందుకు రావడం మీరు సిగ్గుపడాల్సిన విషయం ఉంది. ఈ రోజును ఏ పార్టీనైతే ఉపయోగించుకొని మీరు నాయకులుగా చలామణి అవుతున్నారో నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే మీరు పరిశీలించుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇక్కడున్న నాయకులు మనం ఏం చేశామో పార్టీ తరఫున మనం ఏం పొడిచామని మనకు గౌరవం ఇవ్వాలనేది ఒకసారి ఆలోచించుకోండి. గతంలో కూడా చూసాం, వీధుల మీదకెక్కి మాకు రావాల్సిన గౌరవాలు రాలేదు అని చెప్పి పార్టీ పరువు తీసిన పరిస్థితి అయితే మేము చూసాము. మనం ఏం చేస్తే ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో తగ్గి ఎంతో సమన్వయంతో ఎన్నో విమర్శలను ఎన్నో దాడులను ఎదుర్కొని ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. పోటీతత్వం ఖచ్చితంగా ఉండాలి. స్వపక్షం మీద దాడి చేసుకొని మనల్ని మనం తిట్టుకునే పరిస్థితి అయితే కాదు. ఈ రోజున మీరు ఎంత గలాబా చేసినా, మీరు ఎంత విజృంభించినా, మీరందరూ వచ్చి గలాబా చేసినా కూడా ఆ 300 మంది మీ గలాబా తర్వాత 300 మంది అదే సభలో కూర్చొని ఆత్మకూరు నడి బొట్టులో ఎవరైతే ప్రసంగించాలనుకున్నా వాళ్ళందరూ ప్రసంగించిన తర్వాత ఆ 300 సభ్యత్వాలను నమోదు చేసిన తర్వాతే ఆత్మకూరు నుంచి మేము తిరిగి వచ్చామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మీ తాటాకు చప్పుళ్ళకి ఎవడో భయపడేది లేదు. జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాం. నిజంగా మీరు గుండెల మీద చేసుకొని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు లోబడి పనిచేసిన వాళ్ళైతే ఇటువంటి తప్పుడు పనులు చేయరు. మీరు నిజంగా హరీష్ గారి దంపతుల్ని వేములపాటి అజయ్ గారు ఆదరిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారంటే బలమైన కారణం ఉంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో P4 పథకం కింద చెప్పినప్పుడు ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని మార్గదర్శులుగా నిలిచారు. మరో చోట బడికి పోవడానికి స్కూళ్ళు సైకిళ్ళు లేవంటే దాదాపుగా 40-50 సైకిళ్ళు ఇచ్చే దాతలు వీరు.
అదేవిధంగా వేరే కుటుంబానికి బాగలేదంటే డబ్బులు ఇవ్వడం, ఒక స్కూల్కి వెళ్ళి దారి వంతెన కూలిపోతుందంటే ఆ వంతెన నిర్మించడంలో ముందుకు నాకు వేములపాటి అజయ్ గారు సూచించింది ఒకటే, ఏ 10 మంది నాయకత్వంతో పార్టీ అనేది గెలవదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం జనసేన పార్టీ గెలవాలంటే ఒక పెద్ద బాధ్యత నా నెత్తిన మీద పెట్టారు. ఏపీ టిడ్కో చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా నాకు పనులున్నా కూడా నెల్లూరు జిల్లా మన సొంత జిల్లా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది అని ప్రతి వారానికి ఒకసారి ఇక్కడికి రావడం, ఆరోగ్యం లేకపోయినా సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమీకరించడం వంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తాను, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఒక మనిషి ఇక్కడి నుంచి తప్పించుకున్న రోజు మాకు షెల్టర్ లేక వీధిలో జనసేన నాయకులు జన సైనికులు మాకు ఆశయం ఇది ఆదరు ఏది అనుకున్నప్పుడు చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు దాకా సపోర్ట్గా నిలిచిన నాయకుడు వేములపాటి అజయ్ గారైనా మరొకసారి తెలియజేస్తున్నాను. నూనె మల్లికార్జున 2000, నేను 2000 సభ్యత్వం ఇచ్చడం, అలాగే హరీష్ గారు 1000, అలాగే పప్పు నారాయణ అన్న అయితేవి వాళ్ళ కొడుకు అయితే 2000 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. కొత్త వారిని తీసుకోవడం తప్పు, పార్టీని బలోపేతం చేయడం తప్పు అనే విధంగా భావిస్తున్న మీ ఆలోచనలు మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు ఈ సెక్షన్లు ఏదైతే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ జెండా కింద అయితే మనం కూర్చున్నామో ఆ జెండాని తలదించుకునేటట్టు మీరందరూ చేయొద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన బాధ్యతలు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు వస్తూ ఉంటే ఎక్కడ నాయకులు ఎక్కడ ఉన్నారు అనిపిస్తుంది. ఇది మీడియా మిత్రులకు అందరికి కూడా ఇస్తాను. ఎక్కడ నాయకులు ఎక్కడ అన్నారు. ఒక వేములపాటి అజయ్ గారు జాతీయ మీడియా ప్రతినిధి, జనసేన పార్టీ క్రమశిక్షణ విభాగం హెడ్. ఈ రకంగా చూసుకుంటే నెల్లూరు కాదు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఎక్కడికైనా పోవచ్చు. జనసేన పార్టీని ఉత్తేజపరుస్తూ శక్తివంతం చేస్తూ ఎక్కడైనా ఉండొచ్చు. నిన్నటి రోజున చిన్న గ్రామం అయినట్టు లేగుంటపాడులో ఒకే సిట్టింగ్లో 300 సభ్యత్వాలు చేపించారు. అదేవిధంగా మన ఉదయగిరి ఏ ఊరినది ఆదిమూర్తిపురంలో పల్లెటూరులో దాదాపు 300 సభ్యత్వాలు చేయించిన ఘనత అయింది. ఈ వయసులో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి గ్రామంలో జనసేన పార్టీలో బలపరుస్తా ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయనకు అధికారం కూడా ఉంది. మీకు ఏ అధికారం ఉంటే ఒక నియోజకవర్గపు నాయకులుగా ఉన్న మీరు గూడూరుకి వెళ్తారు, సూలూరుపేటకి వెళ్తారు, కోవూరుకి వెళ్తారు. అదేవిధంగా ఒక కార్పొరేషన్లోని 54 డివిజన్లకు అధ్యక్షులైన మీరు జిల్లా మొత్తం తిరిగే హక్కు ఎక్కడుంది? ఈ విధంగా మేము అడగడం లేదు. పెద్ద ఆయన ఆత్మగురు రావడం తప్పు, జనసేన పార్టీలో ఉద్యమి నమోదు చేయించడం తప్పు అంటే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. మీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు. మీరు ఎంత గలాభ చేసినా, మీరు ఎంతమందితో వచ్చినా, ఎన్ని ఆయుధాలతో వచ్చినా కూడా మేము నిర్వహించాల్సిన సభ విజయవంతంగా నిర్వహించబడింది. ఇప్పటికైనా మీ రూట్ మార్చుకోండి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చున్నారు. పెద్దోళ్ళు కూడా చెప్తున్నాను, పార్టీ మాకు న్యాయం చేయలేదంటూ ఏదో మునిగిపోయినట్టు రోడ్లు ఎక్కే వీళ్ళందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఈరోజు వర్గం ఇక్కడ కూడా ఉంది. మీరు 10 మంది అయితే మేము 100 మంది ఉన్నాం. ఈ సంస్కృతి మనకు లేదు. పవన్ కళ్యాణ్ గారు దాడులకు దూరం, అందులో స్వపక్షం మీద రాయేయాలనే చూసే మీ బుద్ధిని ఏదైతే ఉందో అది నీచ బుద్ధిగా అభివర్ణిస్తున్నాం. ఈ రోజున మీరు ఆ బహిరంగ సభని అడ్డుకోవాలని చూశారని చెప్పి కూడా నేను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు అడుగుతున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకనైనా మీ భేషజాలు తగ్గించుకోండి. జై జనసేన, జై హింద్.